వంజంగి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. ఇది ప్రీ ప్లాన్ కాదనమాట, సడన్ ట్రిప్. సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటి ఏది మాకైతే నో ఐడియా. సో వెళ్దాం మనం డిసైడ్ అయిపోయాం. జస్ట్ అనుకున్నాం, బయలుదేరిపోయాం. టైం ఎగ్జాక్ట్లీ 5:25 అవుతుంది. సో కార్ లో వెళ్ళట్లేదు, సరే బైక్ పై వెళ్తున్నా, స్కూటీ పై వెళ్తుంది అనమాట. సో జర్నీ ఎలా ఉంటుంది ఏంటనేది కంప్లీట్ వ్లాగ్ చూస్తే మీకే అర్థం అవుతుంది. సో నాకంటే ఏ ఐడియా లేదు, వెళ్ళాక చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటి. త్రూ అవుట్ ద జర్నీ అయితే వీడియోస్ చేస్తాను, పార్ట్ ఏ పార్ట్ బి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం, లెట్స్ స్టార్ట్. చలి చాలా దారుణంగా ఉంది, చూడాలి. చీకటి అయిపోయింది, చీకటి అవుతుంది. చూడాలి అసలు చట్నీ ఎలా ఉంది. చాలా చీకటిగా ఉంది, చాలా చలి పుడుతుంది, అయినా సరే తగ్గేదేలే. ఇప్పుడే మనం ఘాటి ఎక్కబోతున్నాం. ఇంకా సగం వరకు వచ్చాం అనమాట. లంబసింగ్ రీచ్ అవుతాం కొంచెం ఇంకా ముందుకు వెళ్తే. సో అమ్మవారికి దండం పెట్టుకొని మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. చలో. హాయ్ గైస్, యాక్చువల్గా మా ఆయనకి చిలక చెప్పినట్టు చెప్పాను. ఇదేమి పెద్ద ఘాటి కాదు, చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చండి అని చెప్తే, బాబాయ్ నేను కార్ తీయనని చెప్పి బండి మీద తీసుకొచ్చాడు. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు మా వారు. ఒకసారి ఆయన వైపు లుక్ వేసుకోండి, ఒకసారి కెమెరా చూడండి. ఇలా ఉందన్నమాట సిచ్యువేషన్. అందుకే పిల్లల మాట వినాలి అంటారు. నెక్స్ట్ టైం అంటావా? ఫ్రెండ్స్, ఇప్పుడే లంబసింగ్ అయితే ల్యాండ్ అయిపోయాం. మనం ల్యాండ్ అయిపోయామంటే ఫ్లైట్లో అనుకోకండి, మన డొక్కు స్కూటీ పైన ల్యాండ్ అయిపోయాం అనమాట. సో ప్రజెంట్ లంబసింగ్లో మామూలుగా లేదు, చలి చాలా ఇదిగా అనిపిస్తుంది. సో టైం చూస్తే 7 అయిందా? ఐ థింక్. ఎంత అయిందండి టైము? చూద్దాం. టైము జస్ట్ 6:30 అయింది. చలి చాలా దారుణంగా ఉందన్నమాట. ఇక్కడ వేడి వేడిగా ఏదైనా తినేసి లేదా తాగేసి మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి వంజంగి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందండి? తెలీదు. ఎన్ని కిలోమీటర్లు కూడా తెలియదు అంట. అయ్యా ఎప్పుడు తీసుకెళ్తాడో, ఏ టైంకి వెళ్తామో ఏంటనేది బ్లాగ్ మాత్రం ఎండింగ్ వరకు వచ్చేయండి గైస్. పదండి. గాయస్, ఇక్కడ నుంచి వంజంగి వెళ్ళడం చాలా కష్టం అంటున్నారు. చూద్దాం, ఎందుకంటే లంబసింగ్ వరకు పర్లేదు, కానీ లంబసింగ్ దాటిందండి వంజంగి వరకు మట్టి రోడ్లు అంట. సో మనం తగ్గేదే లేదంటూ బయలుదేరిపోతున్నాం. చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెదలంక గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చూస్తే మహా అయితే 2 లేదా 3 ఇల్లులు ఉన్నాయి. గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాం. ఇంకా మన డెస్టినేషన్కి ఎగ్జాక్ట్లీ 23 కిలోమీటర్స్. అంటే ఇప్పుడు టైం వచ్చేసి 8:12 అయింది. 9:10కి రీచ్ అవుతాం అక్కడికి. సో చలి అయితే చాలా దారుణంగా ఉంది, వేళ్ళు కూడా తన్నిపోయాయి. ఈ 23 కిలోమీటర్స్ మన పాడేరు వెళ్ళడానికి అనమాట. అక్కడ నుంచి వంజంగి ఇంకో 7 కిలోమీటర్స్ ఉంటుంది.
ప్రజెంట్ ఫస్ట్ ఫాస్ట్గా పాడే రీచ్ అయిపోతే సరిపోద్ది. ఇప్పటికే చలి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ మొత్తం కూడా క్లోజ్ చేస్తున్నాయి అనమాట. ఇక్కడ 2 లేదా 3 ఇల్లులు ఉన్నాయి. చాలా అసలు విపరీతమైన చలి, ఇళ్లలోంచి ఎవ్వరు బయటకు రావట్లేదు, అంత దారుణంగా ఉంది. సో మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం. మన డొక్క స్కూల్ చూడండి ఎలా ఉందో, పాపం జర్నీ చేసి చేసి అలసిపోయింది. సో మనం ఫస్ట్ టైం మిస్టేక్ ఏం చేసామంటే కార్లో రాకుండా స్కూటీ మీద రావడం చాలా మిస్టేక్ అనమాట. వస్తే మనకు అంత, ఎందుకంటే మనకు స్కూటీ మీద అంత లాంగ్ డిస్టెన్స్ అయితే మా ఓడి చూడండి అలా పడిపోయాడు, కాలు నొప్పి చేతులు నొప్పి. అదే కార్లో అయితే అంత ఇబ్బంది ఉండదు. బట్ ఏం చేస్తాం, ఎలాగో స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఇంక బ్యాక్కి వెళ్ళలేము కదా. సో 23 కిలోమీటర్స్ ఉంటే మనం ఫాస్ట్గా వెళ్తే పాడేరు, అక్కడ నుంచి వంజంగి వెళ్ళడమా, పాడేరులో స్టే చేయడమా, అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవుదాం గైస్. పదండి. ఎట్టకేలకు ఎన్నో ఇబ్బందులు పడి ఫైనల్గా అయితే పాడే రీచ్ అయ్యాం. సో పాడే రీచ్ అయిన తర్వాత మేము ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, నెక్స్ట్ డే అంటే మేము సాటర్డే నైట్కి వచ్చాం కదా, సండే బీజేపీ వాళ్ళది ఏదో ప్రోగ్రామ్ ఉందంట. సో రూమ్స్ 3 డేస్ బ్యాక్ నుంచి కూడా ఫుల్గా ఉన్నాయి, ఇక్కడ అక్కడ ఖాళీ లేవు. మేము ఆల్మోస్ట్ ఒక 10 రిసార్ట్స్ తిరిగి ఉంటాం, ఇక్కడ రూమ్స్ లేవంటే మాకు లిటరల్లీ ఏంట్రా బాబు ఎలాగప్పుడు పరిస్థితి అని చాలా టెన్షన్ పడ్డాం. ఫైనల్గా ఇక్కడ ఒక రిసార్ట్ అయితే మాకు అవైలబుల్గా ఉంది, ఖాళీ ఉందామా అన్నారు. ఫైనల్గా రిసార్ట్స్ తిరిగి ఒక రిసార్ట్స్ దగ్గర అక్కడ కూడా రూమ్స్ లేవంటే, ప్లీజ్ మాకు రూమ్స్ ఎలాగైనా కావాలి, ఇక్కడ ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయంటే మాకు ఇక్కడ నియర్ బై కొత్త రిసార్ట్స్ కట్టారంటే అక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నారు. కేటీఆర్ గౌతమ కేవీఆర్ అనమాట. సో రూమ్స్ అయితే ఇప్పుడు న్యూ అనమాట, కిందవంతా ఓల్డ్వి కూడా బాగానే ఉన్నాయి, పైవంతా న్యూ అనమాట. ఇది రూమ్ వచ్చేసి పర్ డే 1500 ఛార్జ్ చేశారు. సో ఇది అయితే కొంచెం స్పేషియస్ గా ఉందని ఇదే తీసుకున్నాం. దానికి దీనికి జస్ట్ 200 వేరియేషన్. అదైతే బాగా క్లోజ్డ్ గా ఉంది, అంటే మనకి జస్ట్ నడవడం తప్ప అంత స్పేషియస్ గా లేదు. మీకు రూమ్ చూపిస్తాను. మనకి రూమ్ ఎంటర్ అయ్యాక మనకి ఇక్కడ జస్ట్ టీవీ ఇచ్చాడు, ఎక్కడ చూపిస్తాం బయట, ఇది టీవీ యూనిట్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమైనా థింగ్స్ అయి పెట్టుకోవడానికి ఇక్కడ ఒక సైడ్ ఒక ర్యాక్ ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ మనకి ఫుల్ లెంత్ బెడ్. మోస్ట్ ఏంటంటే ఇదంతా స్పేషియస్, ఇంత స్పేషియస్ గా అయితే అక్కడ కిందనైతే లేదు, జస్ట్ ఇంత ప్లేస్ ఉంది, ఇలా ఇంత ప్లేస్ ఉంది అనమాట. మనకి ఇదంతా ఓపెన్ ప్లేస్. సో ఇది బెడ్. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సింక్ ఒకటి వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇది ఇలా వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ కూడా చాలా బాగుంది, కొత్తది కాబట్టి చాలా బాగుంది. సో కొత్తగా తీసుకున్నాం. నాకైతే రూమ్ చాలా నచ్చింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 9:38 అయింది. మీకు బయట చూపిస్తాను నేను ఒకసారి. బయట ఎంత స్పేషియస్ గా ఉంది, చాలా స్పేషియస్ గా ఉంది. ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది, కిందన కూడా చాలా బాగుంది. సో ఎప్పుడైనా పాడే వస్తే కంపల్సరీ నేను ప్రిఫర్ చేస్తాను. అంటే ఇంత స్పేషియస్ గా అయితే ఏ రిసార్ట్స్ కూడా లేవు. ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ప్రైజెస్ వైజ్ అయితే వర్తే 1500కి. సో 1500కి ఇది వర్తే. ఇప్పుడు ఎక్కువ టూరిస్టులు అందరూ ఎక్కడెక్కడి నుంచి ఇప్పుడు ఈ టైంలో పర్టికులర్ టైంలో వస్తారు కాబట్టి ఈ ప్రైస్. నార్మల్గా సమ్మర్లో అయితే రేట్ అయితే ఇంత ఉండదు. సో నాకు తెలిసి చాలా బాగుంది. మీకు ఎలా ఉందనేది కామెంట్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా మార్నింగ్ మనం ఎర్లీగా లేచి వంజంగి వెళ్ళాలి. సో వంజంగి వెళ్ళిన తర్వాత మనం ఎగ్జాక్ట్లీ ఐ థింక్ 4 o'clock వేకప్ అవుతేనే ఆ యొక్క స్నో అంతా చూడగలం. నిజంగా చాలా కష్టపడ్డామంటే ఇక్కడ వరకు రావడానికి కాళ్ళు చేతులు పనిచేయలేదు. ఎవరేం చెప్పినా నమ్మొద్దు, కార్ వెళ్దు, మట్టి రోడ్డు కాటి ఏమి నమ్మొద్దు, ఇవన్నీ నమ్మి మేము కార్ వదిలేసాం. నిజంగా కార్లో హాయిగా రండి, నిజంగా చాలా చాలా బాగుంది ప్లేస్ అయితే. మీరు చక్కగా రావచ్చు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు అయితేనే. సో మాలా బండి మీద వచ్చి రిస్క్ చేయొద్దు, నిజంగా చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే. సో 4 o'clock మీట్ అవుదాం. మార్నింగ్ లేచినట్టు మీకు వీడియో కంటిన్యూ అవుతుంది. బాయ్, గుడ్ నైట్. హాయ్, గుడ్ మార్నింగ్. సో టైం ఎగ్జాక్ట్లీ 4:30 అయ్యింది. సో ఇప్పుడు వెళ్తేనే మనం చక్కగా ఆ స్నో చూడొచ్చు. నైట్ అంతా ఇంత కష్టపడినందుకు ఇక్కడ వరకు వచ్చింది ఆ స్నో చూడడానికే.
సో బయలుదేరడానికి రెడీ అయ్యామన్నమాట. ఇప్పుడు వెళ్తే ఎగ్జాక్ట్లీ అక్కడికి వెళ్ళేసరికి 5:30 అప్రాక్సిమేట్లీ అలా అవుతుంది. అండ్ మనకి ఆ చివరి వరకు బండి అయితే వెళ్దు, మనం బండి పెట్టేసి ఒక 2 కిలోమీటర్స్ వరకు నడిచే వెళ్ళాలి. చూద్దాం, జర్నీ స్టార్ట్ చేద్దాం. మీకు వీడియోస్ తీస్తాను, వాచ్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, చలి మామూలుగా వెయ్యట్లేదు, మంచు మామూలుగా కురవట్లేదు. మీరు చూస్తే అర్థమవుతుంది. నా టైం ఎగ్జాక్ట్లీ 4:45 అయింది. చాలా దారుణంగా ఉంది. స్నో చాలా హెవీగా పడుతుంది. సో ఇక్కడ స్టే చేసే వాళ్ళు ఎలా స్టే చేస్తున్నారో నాకైతే అర్థం కాలే. అంత దారుణంగా ఉంది సిచ్యువేషన్. సో వ్యూ పాయింట్ దగ్గర కలుద్దాం గైస్. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్ పర్సన్కి 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మేము 2 మెంబర్స్కి 120, మా అబ్బాయికి అయితే అమౌంట్ అయితే తీసుకోలే, ఫ్రీనే. సో ఇక్కడికి నుంచి మనకి అరౌండ్ ఎంత అంటే 3 కిలోమీటర్స్ బై వాక్ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళాలి. 1 కిలోమీటర్లో 1 వ్యూ ఉంటుంది అండ్ 2 కిలోమీటర్స్ అనదర్ వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఇప్పుడు వెళ్తేనే ఆ స్నో అంతా మనం మిస్ కాకుండా చూడగలమండి. మనం వాకింగ్ స్టార్ట్ చేసే ముందు వేడివేడిగా అయితే ఇక్కడ టీ తాగుతుంది. ఇక్కడ టీ, కాఫీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. కొండ దిగువన, పైన కూడా ఉన్నాయి. అరే చిన్న, అరే చూడు, పరిగెట్టు. ఆగ చిన్న. స్వాతి, స్వాతి అన్నా ఎక్కు, పరిగెట్టు. ఇలా ఉంది. వదరా చిన్న. ఇక్కడ నుంచి చిన్న, ఇక ఇక్కడ నుంచి ఎదుగా అమ్మ. చాలా బాగుంది కదా. ఎలా తిరిగి బుజ్జి. మనకి సరిపోతుంది కదా. ఇచ్చిన ఇలాగా ఓకే. పదండి బైక్ వెళ్దాం. 1 కిలోమీటర్కి 1 వ్యూ అంట, 3 కిలోమీటర్స్ ఇంకొక వ్యూ ఉందంట. షార్ట్ తిని ఎక్కడ నీకు షార్ట్ ఇక్కడ. ఫైనల్గా మనం ఫస్ట్ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయామండి. ఒకసారి వీడియోలో చూడండి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్, నిజంగా 2 కళ్ళు సరిపోలేదండి ఈ వ్యూ పాయింట్ చూడడానికి. చాలా అద్భుతం, మహా అద్భుతం అనే చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నాను, వన్స్ మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో వంజంగి వెళ్ళండి, రియల్లీ ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడో చూసాం కదా అంటే ఆ బ్యూటీని ఎవ్రీ ఇయర్ మనం చూడాలి, ఎప్పుడూ ఆస్వాదించాలి. సో హ్యాపీగా రండి, నిజంగా మైండ్ బ్లోయింగ్ ట్రిప్, నిజంగా ఎంజాయ్ చేస్తారు. నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. ఒక్కసారి ఆ వ్యూ పాయింట్ చూడండి, ఆ కొండలు, ఆ పాల సముద్రంలా అనిపిస్తుంది ఆ యొక్క మంచు అంతా కూడా. సో కొంచెం కష్టపడాలి తప్పదు. ఇంత అందమైన ప్రదేశాన్ని చూడాలంటే ఎంత బాగుందో, అసలు 2 కళ్ళు సరిపోలేదు నాకు ఇది చూడడానికి వ్యూ పాయింట్ అయితే. నేను ఈ వీడియో ఎడిటింగ్ చేస్తూ నిజంగా అబ్బా ఎంత బాగా అనిపించిందో, మళ్ళీ ఆ మెమొరీ మొత్తం రీబ్యాక్ చేసుకున్నట్టు అనిపించింది. చాలా మోస్ట్ ఎంజాయబుల్ ట్రిప్. చాలా రిస్క్ చేసే వచ్చాను కానీ చాలా ఎంజాయ్ చేశాను ఫైనల్గా. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీకు కెమెరా లుక్లో చూస్తే మీకు అర్థమవుతుంది ప్లేస్ ఎంత బాగుంది అనేది. ఏదో ఆకాశంలో, ఏదో ఒక వింత ప్రపంచంలో, ఏదో ఒక ప్లానెట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. నిజంగా ఈ ప్రపంచం ఒక అద్భుతం అండి, నిజంగా వర్ణించడానికి కూడా లేదు. ఈ వ్యూ చూస్తుంటే నాకు కొన్ని సాంగ్స్ గుర్తు వస్తాయి. మనకి జగదేక వీరుడు అతిలోక సుందరిలో అందాలలో ఓకే పాడంలేండి, ఆ సాంగ్ గుర్తొచ్చింది. ఇంకొక సాంగ్ ఏంటంటే మేఘాలలో
తేలి పొమ్మన్నది. ఈ సాంగ్ కూడా గుర్తొచ్చింది. నిజంగా చాలా బాగుంది వ్యూ అయితే. ఈ మంచు యొక్క అందాన్ని ఎవరికి వాళ్ళు వాళ్ళ కెమెరాలో అయితే బంధిస్తున్నారండి. నేనైతే వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాను. కెమెరా అనేది నేను టచ్ చేయలేదు. సో ఈ ప్లేసెస్ను మనం బంధించడం ఒక ఎత్తు అయితే దాన్ని ఎంజాయ్ చేయాల్సిన ఒక ఎత్తు. సో వ్యూ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఫొటోస్తో పాటు వ్యూని ఎంజాయ్ చేయండి. అప్పుడే మనకు మంచి థ్రిల్ ఉంటుంది. మా హస్బెండ్ ఈ మంచు భయపడి అయితే ఇలాంటి ప్లేసెస్కి ఎప్పుడూ తీసుకెళ్ళలేదు. ఈసారి రిస్క్ చేసి మరీ తీసుకొచ్చారు ఈ ప్లేస్కి. హాయ్ గాయ్స్, ఇందాక ఒకటి చూసాం కదా వ్యూ పాయింట్, అది ఎగ్జాక్ట్లీ కింద నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట. ఇప్పుడు ఇంకొక వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. ఇది 2 కిలోమీటర్ డిస్టెన్స్. అంటే ఫస్ట్ వ్యూ పాయింట్ నుంచి ఇది 2 కిలోమీటర్స్. తప్పదు, వచ్చాం కదా ఇంత దూరం వచ్చి. సో డిస్టెన్స్ కోసం భయపడకుంటే కాంప్లెక్స్ ఇక్కడ నా దగ్గర అమ్మా. సెకండ్ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డామండి. నిజంగా అది చాలా స్లోప్ లైన్ కదా, డౌన్ టు అప్ ఉంటుంది. ఎంత కష్టంగా అనిపించిందంటే ఆ మంచులో ఎక్కడానికైతే లిటరల్లీ చాలా అంటే చాలా కష్టపడ్డాం. అసలు ఎక్కలేకపోతున్నాం. 2 కాళ్ళు విపరీతమైన నొప్పి. కానీ ఎక్కడ అడుగు ఆపకుండా కింద నుంచి పై వరకు అంటే సెకండ్ వ్యూ పాయింట్ వరకు రీచ్ అయ్యాం. నేను కింద నుంచి చూసి సెకండ్ వ్యూ పాయింట్ వస్తుందిరా బాబు అనుకున్నాను. కానీ సెకండ్ వ్యూ పాయింట్ ఇది కాదంట. ఇంకా ఈ ఫారెస్ట్లోంచి లోపలికి వెళ్ళాలి. సో ఒడియం అనిపించింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ వే నుంచి అలా ఆ అడవిలోంచి అలా వెళ్తే ఆ కొండ అవతలకి వెళ్తే ఆ కొండ అవతల ఇంకో 2 కొండలు ఉన్నాయి. ఆ 2 కొండలు దాటితే అప్పుడు వ్యూ కనిపిస్తుంది. సో మా హస్బెండ్ అయితే ఇక్కడతో ఆపేద్దాం, మన వల్ల కాదన్నాడు. సో ఇక్కడ వరకు వెళ్ళి పైకి వెళ్ళలేదబ్బా, ఏదో మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఎందుకు, ఇక్కడ వరకు రావడానికి ఎంత కష్టపడ్డాం, ఇంకా కష్టపడింది ఏదో ఇంకొంచెం కష్టపడదాం, పద వెళ్ళి చూద్దామని ఫోర్స్ చేసి తీసుకెళ్ళిపోయానమాట. సో ఫైనల్గా అయితే వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది అక్కడ. చూడండి నేను ఎంత స్లోగా నడుచుకుంటూ అదే వాకింగ్ స్టైల్ మెయింటైన్ చేశాను త్రూ అవుట్ ది 6 కిలోమీటర్ వాక్ చేయడానికి కూడా అదే స్టైల్ అనమాట. స్లోగా వెళ్ళాను, ఎక్కడ అడుగు ఆపుకుంటూ అలాగే స్లోగా నడుచుకుంటూ నేను అనుకున్న డెస్టినేషన్ అయితే ఎక్కడ ఆగకుండా అయితే వెళ్ళిపోయాను అనమాట. చూడండి లోపలికి ఎలా ఉందో. సో మనకి హిల్స్ అలా 3-4 హిల్స్ ఉంటాయి. దీనికి వే ఎలా ఉందన్నమాట. వర్షం వస్తే ఇంపాసిబుల్ లోపలికి వెళ్ళాం, జారి పడిపోతాం. సో ఇలా ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్తే ఆ ప్లేస్ రీచ్ అవ్వం. కానీ నార్మల్గా వర్షం వస్తే కిందకి దొర్లుకుంటూ వెళ్తాం అనమాట. చాలా కష్టపడి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ స్లోగా నడుచుకుంటూ పై వ్యూ పాయింట్ వరకు వెళ్ళాం. అంటే నార్మల్ ఏరియాలో ఎంతైనా సరే ప్లేన్ ఏరియాలో నడిచేయచ్చు, కానీ ఇలా హిల్లీ ఏరియాలో అంటే డౌన్ టు అప్ హిల్ ఉంటుంది కదా స్లోపీగా. సో అలాంటి ప్లేస్లో నడుచుకుంటూ పైకి ఎక్కడం అనేది చాలా కష్టం. అలాంటిది మనకి మన బాడీకి ఎంత ఫిజికల్గా అనేది ఎప్పుడూ లేదు కదా. జస్ట్ మనం రన్నింగ్లు చేయం, వాకింగ్లు చేయం. ఒకసారి ఇలా ఎక్కడం అంటే బాడీకి అసలు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అయినా సరే ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఎప్పుడూ మనం ఇంత ఇది అవ్వం కదా, ఎలాగైనా నడుస్తామని. చూడండి నేను ఎంత కష్టపడుతూ ఎక్కడ అడుగు ఆపుకుంటూ అలాగే స్లోగా రీచ్ అయ్యాం. అలా నడుచుకుంటూ వచ్చాను. ఎట్టకేలకు ఎలాగోలా కష్టపడి కొండపైకి రీచ్ అయిపోయాం. సో రీచ్ అయిపోయిన తర్వాత ఎంతవరకు పడ్డ కష్టమంతా పోయిందో వ్యూ పాయింట్ చూసి. మెయిన్లీ ఆ సన్ రైజ్, అందరూ మంచు చూడడానికి వస్తే నేను సన్ చూడడానికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఏ ముందర బాబు సన్ రైజ్ చాలా అంటే చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ నేను ఆ ప్లేస్ని రీచ్ అయ్యేసరికి నాకు అరౌండ్ 6 అయిందనమాట. 6:10 కల్లా రీచ్ అయిపోయాం. సో ఆ 6:10కి మనకి సన్ రైజెస్ ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో నిజంగా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు నేను ఇంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాను, దీనికి ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోతున్నా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నిజంగా నేచర్ అంటే ప్రేమించిన వాళ్ళకి నిజంగా ఇది ఎక్సైట్మెంటే. కాదని అంటారా? కాదనంటే కామెంట్ చేయండి. చూడండి సన్ రైజ్ ఎంత బాగుందో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు.
వంజంగి రావాలి, వ్యూ పాయింట్ చూడాలి అంటే హాయిగా రావచ్చు. కాకపోతే మేము ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది వ్యూ. బట్ ఓకే, బాగానే ఉంది. సో మేము ఎగ్జాక్ట్లీ 4:45 స్టార్ట్ అయ్యాం. సో రీచ్ అయ్యేసరికి టైం పట్టింది. ఎలా ఉంది అశ్విన్ ప్లేస్? బాగుంది కదా, నచ్చిందా నీకు? మా వాడికి బాగా నచ్చిందంటే వ్యూ పాయింట్. నిజంగా అదిరిపోయింది గైస్, చాలా బాగుంది. రీల్స్ కి వీడియోస్ కి అయితే చాలా బాగుంటది. చాలా బాగుంది. ఒకటే మిస్సింగ్ ఫీలింగ్ ఏంటంటే చరిత కూడా, నా కూతురు కూడా ఉండి ఉంటే చాలా బాగుండేది నిజంగా. అదైతే వీడియో అమ్మ డాన్స్ అంటే చక్కగా వేస్తుంది. ఊడే వేస్తా అంటున్నాడు, నెట్ అసలు కోఆపరేట్ చేయట్లేదు, చాలా స్లో ఉంది. ఒక రీల్ అయినా తీయాలి వీడియో. చాలా బాగుంది వ్యూ అయితే, చాలా అదిరిపోయింది. డెఫినెట్ గా ఎవరన్నా రావాలనుకుంటే డిసెంబర్ మంత్ లోపు ఒకసారి వచ్చి మంచిగా అయితే విజిట్ చేయండి guys. ఏంటి, ఎలా అనిపించింది నీకు? చాలా బాగుంది. చలికి ఇబ్బంది పడ్డాం, అయినా సరే కొంచెం తట్టుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో రండి, ఎప్పుడైనా సరే కంపల్సరీ సంక్రాంతి లోపు వస్తే బాగుంటుంది. ఇప్పుడే మంచి సీజన్, చాలా ఇంకా ఎక్కడ స్వర్గంలో ఉన్నట్టు ఉంది. యాక్చువల్గా నిజంగా స్వర్గంలోనే ఉన్నాయో అనుకున్నాం. యాక్చువల్గా నువ్వు గ్రేటే తెలుసా, అసలు మంచు పడదు ఇక్కడ వరకు. అసలు డ్రైవింగ్ చేస్తే ఈజీ రావడం చాలా గ్రేట్. కొంచెం కష్టపడి రావాలి. ఏసీ పర్సన్స్ కానీ కాలనీలో ఉన్న వాళ్ళు అయితే రాలేదు. ఎందుకంటే పైకి ఆల్మోస్ట్ కింద నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఎక్కాలి. 4-5 కిలోమీటర్స్ 4-5 ఉండదులే కింద నుంచి. పాడేరు నుంచి అయితే 7.5 ఎంత. ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ రావాలి. చాలా బాగుంది, చూడండి. రండిరా బయటికి, ఇంట్లో నుంచి చూడండి రా స్వామి ఇలాంటి వ్యూ పాయింట్లు. మా యశ్విన్ అయితే రానన్నాడు. శనిబాబు, యశ్విన్ నువ్వు రానన్నావు కదా, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు? నిజంగా వీడియో చూస్తే ఏమనుకుంటు చెప్పరా? మరి రానన్నావు కదా, ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతున్నావా? బాగుంది కదా. వ్యూని ఫుల్గా ఎంజాయ్ చేసి కొన్ని వీడియోస్, కొన్ని రీల్స్ తీసుకొని మేము మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాం. అంటే ప్రయాణం కిందకి మొదలుపెట్టాం. సో కొండ పైకి ఎక్కడం కష్టం కానీ దిగడం ఈజీ, కాకపోతే కొంచెం కేర్ఫుల్గా దిగాలి, ఎందుకంటే కిందకు ఉంటుంది కాబట్టి. సో మన స్టెప్ కొంచెం ఫార్వర్డ్లో పడినా దొర్లుకుంటూ వస్తాము. ఆ కొండ పైనుంచి వ్యూ ఇంకా ఎదిరిపోతుంది. ఆ కొండ ఎక్కాలనిపించలేదు, ఇంకా చాలు ఇక్కడ నుంచి వ్యూ చూస్తే సరిపోతుంది అనుకున్నాం. ఇంకా కొండ పైకి ఎక్కితే ఇంకా అందంగా కనిపిస్తుంది. చూడండి, మనకి దిగేటప్పుడు ఈ విధంగా ఉంటుంది. కొంచెం స్టెప్ ఫార్వర్డ్లో పడుతూ ఉంటుంది, కొంచెం చూసుకొని అయితే దిగాలండి. కిందకి వచ్చిన తర్వాత కొంచెం పొట్టలో ఏదైనా వేసుకొని వేడివేడిగా ఆ తర్వాత స్లోగా కిందకి దిగుదామని ఫిక్స్ అయ్యామండి. సో ఇక్కడ మనకి ఎక్కువగా మ్యాగీ అమ్ముతున్నారు, చికెన్ అమ్ముతున్నారు. మార్నింగే చికెన్ ఏం తింటాం, మార్నింగే మ్యాగీ ఏం తింటాం. మనకంతా పడేది ఇడ్లీ, సాంబారు, బోండాలు, పూరీలు లాంటివి కాబట్టి మనకి ఇక్కడ ఇడ్లీ అండ్ బోండాస్ ఒకే ఒక దగ్గర అమ్ముతున్నారు. సో అక్కడ తీరా కొనుక్కున్న తర్వాత చట్నీ లేదు, టిఫిన్ ఉంటే సో అలాగే అడ్జస్ట్ అయి తిన్నాం. సో ఫుల్గా తినేసి ఎలాగోలాగా ఇబ్బంది పడైన తిని తర్వాత రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసరికి కిందకి వెళ్ళేసరికి ఇంకా వ్యూ పాయింట్, ఆ ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గర రీచ్ అయిన తర్వాత ఆ క్లౌడ్ ఏదైతే ఉన్నాయో ఆ స్నో అలాగే కనిపించేయండి. నిజంగా మార్నింగ్ పైకి వెళ్ళేటప్పుడు కంటే కిందకి దిగేటప్పుడు చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా థిక్గా
థిక్గా కనిపించింది, ఎందుకంటే మనం కొంచెం చీకట్లో చూసాం, ఇప్పుడు కొంచెం వెలుతురులో చూసేసరికి చాలా అందంగా అనిపించింది. ఎంత బాగుందో చూడండి వ్యూ అంతా కూడా. నిజంగా ఈ ట్రిప్ని మీరు ఎంజాయ్ చేస్తారండి, వన్స్ విజిట్ చేయండి. వంజంగి చాలా ఈజీ, చాలా దగ్గర. నెక్స్ట్ వంజంగి ఆఫ్టర్ మేము కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళాం అండ్ అమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళాం. ఇది పార్ట్ బిలో అయితే నేను అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడే వీడియో లెంత్ ఎక్కువైంది కదా. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.